గోదావరి వరద ముంపున గురైన లంక గ్రామాల్లో పర్యటిస్తున్న మంత్రి నిమ్మల రామనాయుడు మూగజీవులను కాపాడి తన మానవత్వాన్ని చాటుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎలమంచిలి మండలం కనకాయలంక గ్రామ పంచాయతీ పరిధిలో జరిగిన ఈ సంఘటనతో అందరూ రామనాయుడు సేవాభావాన్ని కొనియాడారు. ఎలమంచిలి మండలం కనకాయలంక పెదలంక గ్రామాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో మంత్రి రామనాయుడు ప్రత్యేకంగా కోనసీమ జిల్లా రాజోలు మీదుగా చాకలిపాలెం మర్రిలంక చేరుకున్నారు. అక్కడ వరద ముంపులో చిక్కుకున్న 100కు పైగా పశువుల్ని రక్షించడానికి మంత్రి నిమ్మల ఎంతో శ్రమించారు. ఆయన పడవపై స్వయంగా అక్కడికి వెళ్లి పశువుల్ని మరపడవల ద్వారా ఒడ్డుకు చేర్చి అందరి అభినందనలు అందుకున్నారు. అనంతరం తన కాయలంక పెదలంక ప్రాంతాల్లో నీట మునిగిన ఇళ్లను పరిశీలించి బాధితుల్ని పరామర్శించారు. గత 3 సంవత్సరాలు 4 సంవత్సరాల క్రితం వరద వస్తే ఇప్పుడు మళ్ళీ 3 అడుగులు ఏటుగట్టు మీద అంటే దగ్గర ఈ యొక్క పాలకొల్లు, నరసాపురం, భీమవరం ఒక 300 గ్రామాలు 3 మున్సిపాలిటీలు సముద్రంలో కలిసిపోయేటువంటి పరిస్థితి, ప్రమాదం, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం ఏర్పడుతుంది. అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇసుక లూటీ కోసం ఎంతమంది ప్రాణాలకి ఎంత ఆస్తి నష్టానికి కూడా వెనుకాడినటువంటి పరిస్థితి గతంలో చూసాం. ఆ రోజు కోర్టుకి వెళ్ళి మన స్టేటర్ తెచ్చుకుని ఆపుకున్నటువంటి పరిస్థితి. చేత ఆ ఏటుగట్టును కూడా పటిష్టం చేయడానికి మొన్ననే నేను నిధుల కోసం నేను కూడా ఎస్టిమేషన్ లో యుద్ధ ప్రాతిపదికన ఎమర్జెన్సీలో కొన్ని వేసి పంపించాం. కాకపోతే ఆ 7-8 కోట్ల రూపాయల వరకు అయ్యేటువంటి ఆ వర్క్ శాంక్షన్ అయ్యి మళ్ళీ టెండర్లు పిలిచి ఆ వర్క్ కంప్లీట్ చేసేటప్పటికి అది నెక్స్ట్ సీజన్ లో మీకు అందుబాటులోకి వస్తుంది. అది కూడా మనం గట్టిగా పని చేస్తాం. కానీ ఇప్పుడు ఇమ్మీడియట్లీ వరద వస్తే ఏం చేయాలనేది ఇప్పుడు కలెక్టర్ గారితో కూడా చెప్పాం. కొంచెం మీరు కూడా తగు జాగ్రత్తలు తీసుకుని మరి గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు పాపాలకి మనం శిక్ష అనిపించకుండా కొంచెం ఈ సీజన్ మీరు మేము మళ్ళీ అందరూ కూడా కష్టపడి మళ్ళీ ఏటుగొట్టుని మనం సంరక్షించుకోవాలి.